హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కట్టెల జ్యోతిరాజ్ విలేజ్ అగ్రికల్చర్ బ్లాగ్స్కి స్వాగతం. వీడియోలోకి వెళ్ళటానికంటే ముందు మీకు ఒక అందమైన దృశ్యాన్ని చూపిస్తా. మా సొప్పగడ్డిలో ఒక రామచిలక వచ్చి మేత మేస్తుంది, చూపిస్తా పదండి. ఈరోజు మేమైతే సొరకాయ సీడ్స్ పెట్టాలని అనుకుంటున్నాము. ఆ సీడ్స్ అయితే షాప్లో అయితే తీసుకొని రాలేదు. మేము ఇంతకుముందు ఇక్కడ మా షెడ్ వెనుక పందిరి వేసాం కదా సొరకాయ, అందులోనే కొన్ని కాయలు అయితే మేము ఉంచాము తోట వేద్దామని చెప్పేసి, కొంచెం ఎక్కువగా తోట వేద్దామని కొన్ని కాయలు ఉంచాము. ఆ కాయలు అయితే ఇప్పుడు మనకి విత్తనాలు అయితే రెడీ అవటం జరిగింది. ఆ విత్తనాలు ఇప్పుడు మీకు చూపిస్తాను. తర్వాత మేము సీడ్స్ పెట్టేది కూడా చూపిస్తాను, సొరకాయ సీడ్స్ పెట్టేది కూడా, అది కూడా ఎలా పెడుతున్నాం అనేది మన వీడియోలో మీరైతే డీటెయిల్గా చూడొచ్చు. ఇక మేము వేసిన సొరకాయ తోటల్లో సీడ్స్ అని చెప్పేసి 2 కాయలు అయితే ఉంచాము. ఒకటి వచ్చేసి బాగా కాయలు గింజలు అయితే బాగా ఎండిపోయింది, అంటే చెట్టు మీదనే ఎండబెట్టాము. ఇలా చేయటం వల్ల మనకి గింజ అనేది నాణ్యతగా తయారవుతుంది. ఇంకోటి కూడా అలాగే ఎండబెట్టాము, కానీ ఇంకా కొంచెం పచ్చిగా ఉంది. చూద్దాం, దీన్ని కూడా తీసి దీంట్లో సీడ్స్ ఎలా ఉంటాయి, దీంట్లో సీడ్స్ ఎలా ఉంటాయి అనేది అయితే చూపిస్తాను. ఇక మా ఆయనకైతే కొంచెం తొందర ఎక్కువ, చాలా తొందరపడిన వీడియో తీసుకోవాలని చెప్పినా వినకుండా దీన్ని ఎలా బ్రేక్ చేసేసాడో. ఇలా ఉన్నదాన్ని ఇలా బ్రేక్ అయితే చేశాడు. నో ప్రాబ్లం. ఇప్పుడు మనకి కావాల్సిన సీడ్స్ కదా ఏ విధంగా ఉన్నాయి చూడండి. సౌండ్ వస్తున్నాయి కదా గలగల చప్పుడు. ఇవి సీడ్స్ అయ్యా, ఇవి కూడా కొంచెం వస్తుంది. దీంట్లో ఎలా ఉంటాయో దీంట్లో ఎలా ఉంటాయో ఇప్పుడైతే మనం చూసేద్దాము. ఖాళీ అయిపోయింది. సీడ్స్ ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు మీరైతే. సొరకాయ సీడ్స్ మనకి ఏ విధంగా వచ్చాయో, అంటే ఇవి మనమే చేసిన సీడ్స్ కాబట్టి ఇలా ఉన్నాయి. షాప్లలో అయితే కొంచెం విత్తన శుద్ధి అది చేసి కలరు వైట్గా వస్తాయి. మనం చేసుకున్నాం కాబట్టి ఇలా కొంచెం బ్లాక్గా ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఇంకొక దాంట్లో ఎలా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు మనం. దీంట్లో కూడా సౌండ్ వస్తుంది, మరి ఎలా ఉంటాయో చూద్దాం. సీడ్స్ ఏ విధంగా రెడీ అయ్యాయో ఇందులో కూడా చూద్దాం. ఇది కొంచెం పచ్చిగా అనిపిస్తుంది, కానీ దీంట్లో అయ్యాయని అనుకుంటున్నాను. మరి నేను రైట్ అవుతుందా రాంగ్ అవుతుందో చూద్దాము. ఓ సూపర్! చాలా అంటే చాలా క్వాలిటీగానైతే మనకి సీడ్స్ అయితే రావడం జరిగింది. ఇక సీడ్స్ అయితే చూసారు కదా, ఈ సీడ్స్ని అయితే ఇప్పుడు నేను పెట్టాలనుకుంటున్నాను. ఇక పెట్టే చోటుకైతే వెళ్ళిపోదాం పదండి, లేట్ చేయకుండా. నేచర్ని ఆస్వాదించాలంటే పల్లెటూరులో మాత్రమే సాధ్యమవుతుంది. ఈ మట్టిలో పుట్టిన ప్రతి గడ్డిపోచ, ప్రతి ఒక్క మొక్క కూడా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక దుక్కిని దున్నేసి కాలువలు అయితే చేస్తున్నాము. ట్రిల్లర్ సహాయంతో ఇలా కాలువలు చేస్తున్నాము. ఇలా కాలువలు చేయడం ద్వారా నీటిని మనం చాలా ఆదా చేసుకోవచ్చు. ఇక ఈ ట్రిల్లర్ సహాయంతో మేమైతే కాలువలు చేస్తున్నాము. దీనికి ఒక నాగలి గొర్రును అంటే నాగలి పన్నును తగిలించి కాలువలు అయితే చేస్తున్నాము. మేము ప్రతి ఒక్క పని కూడా ఈ ట్రిల్లర్తో సహాయంతో చేస్తూ ఉంటాము. కూరగాయ గింజలు వేయటానికైనా, ఆకుకూరలు అలకాలన్నా కూడా. కాలువలు అయితే రెడీ అయిపోయినాయి. ఇక సొరకాయ సీడ్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఈ సొరకాయ సీడ్స్ ఈ కాలువలకి ఎంత డిస్టెన్స్తో పెడుతున్నాము, ఎంత లోతులో మనం సీడ్ అనేది పెట్టాలి అనేది కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఎండింగ్ వరకు చూడండి, వీడియో స్కిప్ చేయకండి. వ్యవసాయం చేసేవారికైనా, ఇంకా చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవారికైనా యూజ్ అయ్యే విధంగా చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. మధ్యలో మేము వేసిన తోటలను కూడా చూపిస్తున్నాను. ఇక విలేజ్ నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వీడియోనైతే సపోర్ట్ చేయండి ప్లీజ్. మీకు మరొక డౌట్ కూడా రావచ్చు, సీడ్స్ ఎంత దూరం పెడుతున్నారు అక్క అని కొంతమంది అడుగుతున్నారు కదా. ముందు చిక్కుడు సీడ్స్ పెట్టిన దాంట్లో అయితే మేము గింజకి కూడా 1 ఫీటున్నర దూరంలో సీడ్స్ అయితే పెడుతున్నాను. ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, సీడ్స్ అనేది ఎలా పడితే అలా పెట్టకూడదండి. మనకు మొలక వచ్చేది ఉంటుంది కదా, ఆ మొలక వచ్చేది పైకైతే పెట్టాలి. ఎలా పడితే అలా పెడితే సీడ్ అనేది ఇలా కిందికి పెట్టేస్తే మనకి మొలక అయితే రాదు. కాబట్టి సీడ్ని ఎప్పుడైనా మనకి మొలక వచ్చేది ఎటు వస్తుందో చూసుకొని మనమైతే భూమిలో అయితే పెట్టుకోవాలి. ఇలా కిందికి పెట్టి నాకు మొలక రాలేదంటే రాదు. కాబట్టి సీడ్ ఎప్పుడైనా మొలక వచ్చే విధంగా ఇలా పైకైతే పెట్టుకోవాలి. చాలామంది వ్యవసాయ రైతులు అచ్చుకు పెడుతూ ఉంటారు. ఇలాంటి సీడ్స్ అన్ని దోస అయినా, బీర, కాకర అయినా, ఇలా సొరకాయ అయినా కూడా అచ్చుకు పెడుతుంటారు.
కానీ అలా పెట్టడం కంటే కూడా ఇలా కాలువలు చేసి పెట్టడం ద్వారా మనకి నీళ్లు అనేవి చాలా ఆదా అవుతాయి. తర్వాత మన కలుపు సమస్య అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలా పెట్టడం ద్వారా సీడ్స్ తక్కువ పడతాయి, మనకి తీగ ఎక్కువగా పారి మనకి క్రాప్ అనేది కూడా చాలా ఎక్కువగా వస్తుంది. చూడండి రైతుకి ఎన్ని బెనిఫిట్సో. కాలువలు అయితే ఈ విధంగా కాలువలు చేసి 2 కాలువలకి, అటువైపు కాలువకి ఇటువైపు కాలువకి మనమైతే సీడ్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా పెట్టడం వల్ల మనకి 2 మొక్కలు మొలిచి, ఇప్పుడు చూడండి ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఈ ఖాళీ ప్లేస్లో తీగ పారడం జరుగుతుంది. ఈ ఖాళీ ప్లేస్ గురించి కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. 2 వైపులా సీడ్స్ అయితే పెట్టాలి. ఈ మధ్య ఖాళీ ప్లేస్ వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి ఈ సీడ్ అనేది మొలిచి తీగ బారే టైం వరకు మనం ఒక 15 రోజుల పంట అంటే ఆకుకూరలు అలాంటివి వేసుకోవచ్చు. ఆ ఆకుకూరలు ఏంటంటే గంగవాయల కూర, మెంతుకూర అలాంటివి ఈ మధ్యలో మనం వేసుకొని మనం 15 రోజుల క్రాప్ అయితే కోసేసుకోవచ్చు. తర్వాత ఈ తీగలు పారుతుంటే మనకి 2 విధాలుగా ఇన్కమ్ అనేది రావటం జరుగుతుంది. ఐ హోప్ ఈ వీడియో రైతులకు ఉపయోగపడాలని మీరందరూ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. సొరకాయ సీడ్స్ అయితే పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఈ సీడ్స్ ఎలా మొలక వస్తాయి, తర్వాత మనకి తోట ఎలా ఉంటుంది, క్రాప్ ఎలా వచ్చింది అనేది కూడా అన్నీ మీకు తెలుసుకోవాలంటే మాత్రం మరి మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఎప్పుడూ ఫాలో అవుతూనే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.